అందరికీ నమస్కారం. ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. ఈరోజు ఈ వీడియోలో నిఫ్టీ 50 స్టాక్స్లో అధికంగా డివిడెండ్ని ఇచ్చిన టాప్ 8 స్టాక్స్ గురించి ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నా. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డివిడెండ్, అసలు డివిడెండ్ అంటే ఏంటండి? ఏదైనా ఒక కంపెనీకి భారీగా ప్రాఫిట్స్ వచ్చినాయి అనుకోండి, ఆ ప్రాఫిట్స్లో కనుక కాస్త షేర్ని కాస్త పార్ట్ని వాళ్ళ యొక్క షేర్ హోల్డర్స్తో పంచుకున్నట్లయితే దానినే డివిడెంట్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ XYZ అనే కంపెనీకి 100 కోట్ల రూపాయల ప్రాఫిట్ వచ్చింది. ఈ 100 కోట్ల రూపాయల ప్రాఫిట్లో 10 కోట్లు కనుక వాళ్ళ యొక్క షేర్ హోల్డర్స్తో పంచుకున్నట్లయితే ఆ 10 కోట్లని డివిడెంట్ అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ అదే XYZ కంపెనీలో మీకు 1000 షేర్లు ఉన్నాయి అనుకుందాం. వాళ్ళు ఏం చేశారు, షేర్కి వచ్చి 10 రూపాయలు డివిడెంట్ అని చెప్పి అనౌన్స్ చేశారనుకోండి. అలాంటప్పుడు మీకు ఎంత వస్తుంది? 1000 × 10 10,000 రూపాయలు మీ యొక్క బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవుతుందన్నమాట. ఎందుకు బ్యాంక్ ఖాతాలో డైరెక్ట్గా క్రెడిట్ అవుతుందంటే, మీరు డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసే సమయంలో మీ యొక్క బ్యాంక్ ఖాతాని లింకప్ చేసుకుంటారు కాబట్టి డైరెక్ట్గా అది మీ బ్యాంక్ ఖాతాలోకి వచ్చేస్తుంది అనమాట. కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే, మేము క్యాష్ని అనౌన్స్ చేయం, క్యాష్ బదులు షేర్స్ని అనౌన్స్ చేస్తామంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 100 షేర్లు ఉన్నట్లయితే 2 షేర్లు ఫ్రీ. సో ఈ డివిడెండ్ రూపంలో 2 షేర్లు ఫ్రీ అంటారు. అలాంటప్పుడు ఏంటి, మీ పోర్ట్ఫోలియోలో ఆ 2 షేర్లు యాడ్ అవుతాయి అనమాట. ఇన్ కేస్ మీకు డివిడెండ్ అనేది క్యాష్ రూపంలో కావాలనుకుంటే ఆ 2 షేర్లని అమ్ముకోవచ్చు. లేదా వాళ్ళు క్యాష్ని అనౌన్స్ చేశారనుకోండి, గొడవే ఉండదు, డైరెక్ట్గా మన బ్యాంక్ ఖాతాలో ఆ డబ్బు అనేది క్రెడిట్ అవుతుంది అనమాట. ఇలా ప్రతి ఒక్క కంపెనీ డివిడెండ్ని అనౌన్స్ చేస్తుందా అని చెప్పి నన్ను అడిగినట్లయితే చెయ్యకపోవచ్చు. అది కంప్లీట్గా కంపెనీస్ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళకి భారీగా ప్రాఫిట్స్ వస్తే మాత్రమే అనౌన్స్ చేస్తారు, అదే లాసెస్ వస్తే అనౌన్స్ చేయరు. సో అది డిపెండ్స్ అనమాట. ఏ సమయంలో అయినా డివిడెండ్స్ని అనౌన్స్ చేయొచ్చు. ప్రతి సంవత్సరం ఇదే టైంలో అనౌన్స్ చేస్తామన్న రూల్ ఏం లేదు. వాళ్ళ ఇష్టం. ప్రాఫిట్స్ వస్తే అనౌన్స్ చేస్తారు, లేదా అనౌన్స్ చేయరు. 100 కోట్లు 1000 కోట్లు ప్రాఫిట్స్ వచ్చినా కూడా చాలా కంపెనీస్ ఏంటంటే డివిడెండ్స్ని అనౌన్స్ చేయవు. వాళ్ళ యొక్క షేర్ హోల్డర్స్కి ₹1 కూడా ఇవ్వవు అనమాట. అందుకని చెప్పే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందే ఏ కంపెనీస్ అయితే రెగ్యులర్గా డివిడెండ్స్ని ఆఫర్ చేస్తున్నాయో ఆ కంపెనీస్ యొక్క స్టాక్స్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయడం మంచిదన్నమాట. ఇప్పుడు ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. నేను స్టార్టింగ్లో ఏం చెప్పా, నిఫ్టీ 50లో కొన్ని స్టాక్స్ ఏవైతే డివిడెండ్ని ఆఫర్ చేస్తున్నాయో ఆ స్టాక్స్ గురించి చెప్తాను చెప్పాను కదా. అసలు నిఫ్టీ 50 అంటే ఏంటి? నిఫ్టీలో టాప్ 50 కంపెనీస్నే నిఫ్టీ 50 కంపెనీస్ అంటామన్నమాట. వాటిని ఇండెక్స్ అని కూడా అంటూ ఉంటారు. ఓకేనా? అసలు ఏవి టాప్ 10 కంపెనీస్, ఏవి టాప్ 20 కంపెనీస్, ఏవి టాప్ 50 కంపెనీస్ అని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఆ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఏ కంపెనీస్ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే ఎక్కువ ఉంటుందో అవన్నీ టాప్ కంపెనీస్ అని చెప్తారనమాట. అసలు మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటంటే టోటల్ నంబర్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ షేర్స్ ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ కంపెనీ దగ్గర 1,00,000 షేర్లు ఉన్నాయనుకోండి, ఇంటూ ప్రెజెంట్ షేర్ ప్రైస్. 1 lakh × 10 అనుకుందాం షేర్ ప్రైస్. 1 lakh × 10 ఎంత? 10 లక్షలు అన్నది ఆ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అనమాట. సో ఇవన్నీ నిఫ్టీలో అధికంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న టాప్ 50 స్టాక్స్ అని చెప్పుకోవచ్చు. ఇంకా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నేను అలా చెప్తున్నానంటే కింద నుంచి పైకి చెప్తున్నా, అనగా ముందుగా తక్కువ డివిడెండ్ స్టాక్స్ నుండి ఎక్కువ డివిడెండ్ స్టాక్స్ దాకా చెప్తున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి TCS. ఈ TCS యొక్క ప్రెజెంట్ షేర్ ప్రైస్ అనేది 3070 రూపీస్గా ఉంది. దీని యొక్క డివిడెండ్ ఈల్డ్ చూసుకున్నట్లయితే 2.38%, కాస్త తక్కువ అని చెప్పుకోవచ్చు. అసలు డివిడెండ్ ఈల్డ్ అంటే ఏంటంటే దానికి సపరేట్గా ఫార్ములా ఉంది. అదేంటంటే యాన్యువల్ డివిడెండ్స్ పర్ షేర్ డివైడెడ్ బై కరెంట్ షేర్ ప్రైస్ అనమాట. ఇది డివిడెండ్ ఈల్డ్. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి దీనికి 11,52,732 crores అనమాట. చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఆ రకంగానే లాస్ట్ డివిడెండ్ పేమెంట్ చూసుకున్నట్లయితే ₹6 per షేర్. అంటే లాస్ట్ టైం రీసెంట్గా ఈ కంపెనీలో కనుక ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ యొక్క స్టాక్ మీద ₹6 వాళ్ళకి డివిడెండ్ వచ్చిందనమాట. పర్సంటేజ్ చూసుకున్నట్లయితే డివిడెండ్ ఈల్డ్ అన్నది 2.38%. ఇంకా నెక్స్ట్ స్టాక్ గురించి మాట్లాడుకున్నట్లయితే హీరో. దీని యొక్క షేర్ ప్రైస్ అన్నది 3,265 రూపీస్గా ఉంది. డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 2.76% అనమాట. మరియు మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 65,167 crores. అండ్ లాస్ట్ డివిడెండ్ పేమెంట్ వచ్చేసి 25 per షేర్. అండ్ నెక్స్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. దీని యొక్క ప్రెజెంట్ షేర్ ప్రైస్ చూసుకున్నట్లయితే 392 రూపీస్గా ఉంది. డివిడెండ్ ఈల్డ్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 4.2%.
మార్కెట్ క్యాపిటలైజేషన్ 85,143 క్రోర్స్ అనమాట. అండ్ లాస్ట్ డివిడెండ్ పేమెంట్ చూసుకున్నట్లయితే 16.5 రూపీస్ పర్ షేర్ అనమాట. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క ప్రెజెంట్ షేర్ ప్రైస్ వచ్చేసి 95 రూపీస్ మరియు డివిడెండ్ ఈల్డ్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 4.47%గా ఉంది, కాస్త ఎక్కువ అని చెప్పుకోవచ్చు. అండ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 89,434 క్రోర్స్ అనమాట. అండ్ లాస్ట్ డివిడెండ్ పేమెంట్ చూసుకున్నట్లయితే రీసెంట్గా ఈ కంపెనీ అన్నది షేర్ మీద 4.25 రూపీస్ అనేది డివిడెండ్ రూపంలో ఆఫర్ చేసిందనమాట. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఐటీసీ లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ వచ్చేసి 204 రూపీస్గా ఉంది. డివిడెండ్ ఈల్డ్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 4.99% అనమాట. మరియు ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసుకున్నట్లయితే 2,51,460 క్రోర్స్ అనమాట. ఈ రకంగా ఉంది. మరియు ఈ కంపెనీ యొక్క లాస్ట్ డివిడెండ్ పేమెంట్ చూసుకున్నట్లయితే 10.15 రూపీస్ని ఆఫర్ చేసింది. అండ్ సిక్స్త్ ప్లేస్లో జిఏఐఎల్ లిమిటెడ్, జే లిమిటెడ్. ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది ప్రెసెంట్ వచ్చేసి 125 రూపీస్గా ఉంది. మరియు డివిడెండ్ ఈల్డ్ అనేది 5.11%గా ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 56,512 క్రోర్స్. మరియు లాస్ట్ డివిడెండ్ పేమెంట్ వచ్చేసి ఒక షేర్ పై 2.5 రూపీస్ని ఆఫర్ చేసింది ఈ కంపెనీ. అండ్ సెవెంత్ ప్లేస్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది ప్రెసెంట్ 184 రూపీస్ అనమాట. డివిడెండ్ ఈల్డ్ వచ్చేసి 5.44%. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 96,235 క్రోర్స్ అనమాట. మరియు లాస్ట్ డివిడెండ్ పేమెంట్ వచ్చేసి 5 రూపీస్. అండ్ లాస్ట్ వన్ ఇదే మెయిన్, ఇదే అన్నిటికన్నా ఎక్కువ డివిడెండ్ ఈల్డ్ని ఆఫర్ చేస్తుంది. ఎంత అంటే 9.41% ఆఫ్ డివిడెండ్ ఈల్డ్ని ఆఫర్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ వచ్చేసి 127 రూపీస్గా ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 78,543 క్రోర్స్గా ఉంది. మరియు లాస్ట్ డివిడెండ్ పేమెంట్ వచ్చేసి 7.5 రూపీస్ పర్ యానం. మీరు కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే డివిడెండ్ ఈల్డ్ పర్సంటేజ్ని కన్సిడర్ చేయాలి, అంతేగాని ఇది లాస్ట్ టైం ఎంత ఇచ్చిందన్నది కన్సిడర్ చేయకూడదు. అనగా షేర్ ప్రైస్ మీద ఎంత డివిడెండ్ని ఆఫర్ చేసింది అన్నది కన్సిడర్ చేయకూడదు. మీరు ముందుగా కన్సిడర్ చేయాల్సింది డివిడెండ్ ఈల్డ్ పర్సంటేజ్ని. మీకు ఆల్రెడీ చెప్పా డివిడెండ్ ఈల్డ్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే యాన్యువల్ డివిడెండ్స్ పర్ షేర్, అనగా ఆ సంవత్సరం మొత్తానికి ఒక్క షేర్ పై ఎంత డివిడెండ్ వచ్చింది డివైడెడ్ బై ప్రెజెంట్ షేర్ ప్రైస్. సో ఈ రకంగా మంచి డివిడెండ్స్ని ఇస్తున్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. ఫ్యూచర్లో కూడా ఈ రకంగానే డివిడెండ్స్ ఇచ్చే ఛాన్సెస్ కాస్త ఎక్కువ ఉంటాయి. నేను ఇప్పుడు ఏమైతే చెప్పానో అవన్నీ లాస్ట్ 52 వీక్స్ యొక్క డివిడెండ్ ఈల్డ్ అనమాట. అంటే లాస్ట్ 52 వీక్స్ నుండి ఈ రకంగా డివిడెండ్స్ని ఇచ్చినాయి. కానీ ఫ్యూచర్లో ఇస్తాయంటే ఇవ్వకపోవచ్చు, వేరే ఏ స్టాక్స్ ఇవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. అందుకే స్టాక్ మార్కెట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ద మార్కెట్ రిస్క్ అంటారు. మార్కెట్ రిస్క్ తక్కువ ఉండి అంత మంచిగా ఉన్నట్లయితే ఈ రకంగా డివిడెండ్స్ ఇచ్చే ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి ఈ కంపెనీస్ కూడా. సో ఈ రకంగా టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు స్టాక్ మార్కెట్ గురించి డౌట్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చా, ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫినాన్షియల్ ఫ్రీడమ్ యాప్ అన్నది డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 52 కన్నా ఎక్కువ కోర్సులు ఉన్నాయి. ఆ రకంగానే స్టాక్ మార్కెట్ గురించి కూడా సెపరేట్ కోర్స్ ఉంది. ఈ కోర్సులో ప్రతి ఒక్క దాని గురించి వివరించాం. టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్ ఎలా చేసుకోవాలి, ఐపీఎల్ ఎలా ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్ మార్కెట్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇలా ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.